వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లిటిల్ మ్యాజిక్ వరల్డ్ 2022 నుండి ప్లాన్ చేస్తున్నామండి తిరుపతి వెళ్దామని చెప్పేసి. కానీ ఎప్పుడు క్యాన్సిల్ అయిపోతూనే ఉంది. ఇప్పుడు మాత్రం దేవుడు మా పైన కరుణించిండు. ఇప్పుడు టికెట్స్ బుక్ అయినాయి, వెళ్దామని చెప్పేసి కూడా మేము ఫిక్స్ అయినాం. దానికన్నా ముందు అన్ని దేవుళ్ళ దగ్గర తిరగాలి కదా. మేమైతే మా పిల్లల వెంట్రుకలు తీయడానికి అని చెప్పేసి మా మమ్మీ వాళ్ళ నానమ్మ వాళ్ళ ఊరికైతే వెళ్తున్నాము. అప్పుడెప్పుడో నేను పుట్టినప్పుడు నా వెంట్రుకలు తీశారంట. మళ్ళీ తర్వాత నాకు ఎవరైనా పుడితే వస్తామని మొక్కారంట. డాడీ ఉన్నప్పుడు వెళ్దామంటే అస్సలు కుదరలేదు. ఇప్పుడు తిరుపతి వెళ్ళాలి కాబట్టి ముందు పోచమ్మ దగ్గర అయితే వెంట్రుకలు తీయాలి కదా, అందుకని చెప్పేసి వెళ్తున్నాము. ఇక్కడ ఉన్న పోచమ్మ అయితే చాలా పవర్ఫుల్ అని మా ఫ్యామిలీ వాళ్ళు అయితే నమ్ముతారు. మా ఫ్యామిలీయే కాదు, ఊర్లో వాళ్ళు కూడా నమ్ముతారు. పోచమ్మ పేరైతే ముత్యాల పోచమ్మ. చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు పట్నాలు వేసినప్పుడు. వెళ్ళే ముందే దారిలోనైతే కోడిని తీసుకొని వెళ్ళినాము. మేమొకటి, మా మరిది వాళ్ళు ఒకటి. ఊరైతే ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసింది. ఎప్పుడో చిన్నప్పుడు వచ్చినాం మేము, చాలా సంవత్సరాలు అయింది. కానీ ఊరు మాత్రం మారలేదు, అట్లనే ఉంది. ఇదైతే శివాలయం. మా అయితే స్టార్టింగ్లో ఉంటుంది టెంపుల్, లోపల పోచమ్మ ఉంటుంది, కొంచెం లోపలికి వెళ్ళాలి. అందుకని చెప్పేసి ముందు ఇక్కడ ఆగి మేమైతే దేవునికి మంచిగా మొక్కుకున్నాం. దీని తర్వాత అక్కడికి వెళ్దామని చెప్పేసి. ఇదైతే పురాతన కాలం నాటి టెంపుల్ అంట. టెంపుల్లోనైతే వర్క్ నడుస్తుంది, లైట్ సెట్టింగ్స్ ఇంకా సున్నం అవి ఇవి వేస్తున్నారు. మేమైతే అక్కడ దర్శనం కంప్లీట్ చేసుకొని పోషమ్మ దగ్గరికి అయితే వెళ్ళినాము. టెంపుల్ అయితే వచ్చింది. ఇదే చిన్నగా ఊరు వాళ్ళు అయితే గుడి కట్టుకున్నారు. కోతులు అయితే దారుణంగా ఉన్నాయి బాబోయ్, మా పైనకి అయితే వచ్చినాయి. మేము వాటిని ఏమనకుండా మా దగ్గరికి వస్తున్నాయి. చూడండి ఇంట్లోనే మిరపతోట ఎలా పెట్టుకున్నారో, వాటిని చూడగానే ఎంత హ్యాపీగా అనిపించిందో. అరటిగెలలు కూడా చాలా ఉన్నాయి, టమాటా చెట్లు, పండుమిర్చి చాలా ఉన్నాయి. అసలు చూస్తుంటే ఎంత హ్యాపీగా అనిపించింది. మేమైతే ఇంటి దగ్గర నుండే బోనం వండుకొని వచ్చినాము. మా అత్తమ్మ అయితే దీపం పెట్టుకొని లోపలికి తీసుకెళ్తుంది అమ్మవారి దగ్గరికి. చుట్టూ అయితే 3 ప్రదక్షిణాలు చేసి మేమైతే గుడిలోకి వెళ్ళినాము. ఏముందో చూడాలని మా పిల్లలు అయితే అస్సలు ఆగుతలేరు. డోర్ తీయంగానే మాకన్నా ముందే తోసుకొని లోపలి కురికిళ్ళు. చూడండి అమ్మవారు అయితే అక్కడ స్వయంగా వెలిసిందంట. ఇక్కడ బయట అయితే పోతరాజన్న తన పైన కర్చీఫ్ కప్పిళ్ళు. లోపల అమ్మవారికి చీర, పూలు, గాజులు అన్నీ పెట్టినాక ఒడిబియ్యం పోద్దామని చెప్పేసి నేను మా చెల్లి అయితే చెరొక క్లాత్ ఇట్లా పరుచుకొని పసుపు కుంకుమ వేసుకున్నాము. ఫస్ట్ అయితే మా అత్తమ్మ ముందు నాతో బియ్యం పోపిస్తుంది. నేను పోసినాక మా చెల్లిని పోయు అని చెప్పింది. 5 సార్లు అయితే నేను పోసినాను. దాని తర్వాత మా అత్తమ్మ కూడా పోసింది. తో అన్నీ షేర్ చేసుకుందామనే లోపే ఒక చిన్న పని అయితే అయింది. నా ఫోన్లో ఉన్న డాటా మొత్తం డిలీట్ అయిపోయింది. అది ఎట్లా రికవర్ చేసుకోవాలో కూడా నాకు అస్సలు అర్థం కావట్లేదు. మీకేమైనా ట్రిక్స్ తెలిస్తే నాకు చెప్పారా? ఆ వీడియో స్టోరేజ్ బాగా వచ్చేసరికి నేను క్లియర్ డాటా నన్ను కొట్టాను, కథం అంతా వెళ్ళిపోయినాయి. ఒక్క ఫొటోస్ ఒక్క వీడియోస్ కూడా లేవు. ఏదో అదృష్టం కొద్దీ ఈ వీడియో కాస్త మిగిలింది. ఇదైనా చూడండి. మేము దీని తర్వాత చాలా ట్రిప్స్కి ప్లాన్ చేస్తున్నాము. పిల్లల్ని అయితే పోచమ్మ ముందు అటు ఇటు దొర్లించాము. దాని తర్వాత మా పెద్దమ్మకైతే దేవుడు వచ్చింది. దాని తర్వాత ఇంకా ఒడిబియ్యం కట్టేసి అమ్మవారి దగ్గర పెట్టేస్తున్నాము. పిల్లలు అయితే 5 కత్తెర్లు తీసి అక్కడ అమ్మవారికి అప్పచెప్పి మేమైతే రిటర్న్ స్టార్ట్ అయిపోయినాము. ఫుల్ ఆకలి వేస్తుంది, పిల్లలు కూడా ఫుల్ ఆకలితో ఉన్నారు. మేము వెళ్ళేటప్పుడే కొన్ని స్నాక్స్ ఇంకా టిఫిన్ తీసుకొని వెళ్ళినాము. దారిలో అయితే ఎక్కడ షాప్స్ కానీ ఏమీ ఉండవు. అక్కడ ఒక పొలం దగ్గర ఆగి వాటర్లో మంచిగా కాళ్ళు చేతులు కడుక్కొని తినేసి ఇంటికైతే వచ్చేసాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ